చూసి భీమవరమా? పొగరు కనపడుతుందిరా అన్నాడు. ఏంటి భీమవరంలో పొగరు ఉంటదా? నాకు తెలీదు అప్పటిదాకా. అంటే ఆయన ఆయన మరి ఎవరు తగలేరు ఆయనకి. భీమవరమా? ఉంటదిరా తెలుస్తుంది పొగరం. కారు గడుగు అన్నాడు. కారు గడపన్నాడా? పియట్ కార్, ఓల్డ్ పియట్ కార్ ఉంది. ఏంటి కారు కడగమన్నాడు, మరి ఎప్పుడు కడగలేదు, మనకు తెలియదు కదా. అదర్ టీచరు, చిట్టు మాస్టర్ అంటే పెద్ద ఫేమస్ టీచర్ గారు, నాన్నగారు సత్యనారాయణ గారు, ఆయన ఈ సినిమా హాల్ మేనేజర్. మనకేం రోజు ఫ్రీ సినిమా చూడటం. కారు కడగమన్నాడు. సరే మొదలెట్టా కడుగు, మనకు పని కావాలి, సినిమా ఫీల్డ్ దూరాలి. సరే కడిగారు. వీళ్ళు బయటికి వెళ్ళిన మళ్ళీ లోపలికి బయటకు వచ్చి చూసి కడిగేసింది సార్. కడిగానండి. ఏంటి కడుగుతూ బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఇసుక తీసి కారు మీద తీసాడు. ఇసుక అసలు అదే మనం ఊళ్ళో ఉంటే ఏదో ఒక బూత్ మాట కానీ లేదా ఏదో వస్తుంది. ఆకలి, జేబులో డబ్బులు లేవు, వాడు పని వల్ల మనం తిండి తినాలని ఆలోచన కూడా లేదు నాకు. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, ఏదో సాధించాలి అంటే మనిషి తప్పనండి ఎంత దూరం ఎదుగుతుంది, మనిషి ఎదుగుతాడు. ఆ ఏం లేకపోతే పైకి రాడు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందంటే ఏం చేయలేమ్మా. సరే ఏమ్మా కారు కడిగి ప్రశస్ స్టూడియోకి రా. ఇప్పుడే మళ్ళీ కారు కడిగి ఇసుకేసి ఆయన ఇలా ఇసుక జల్లి మళ్ళీ నువ్వు కారు కడిగేసి ప్రశస్ స్టూడియో రా. వచ్చేస్తారు రోడ్ల నుంచి. అమ్మ తిడుతున్నాడా ఏంటి? సరే మళ్ళీ ఓపిక కడిగా. ఏదో అన్నాడు. ఏం స్టూడియో? ప్రసాద్ స్టూడియో. ప్రసాద్, ఓకే ఓకే ఓకే. బయటకు వచ్చి ప్రసాద్ స్టూడియో. ఇంకేం తిరిగిది 7 కిలోమీటర్ అంతా తిరిగిది. ఎప్పుడు నడత పోవియా, బస్సులో పో, టోల్బీలో పో అంటున్నాడు అప్పుడు. అప్పుడు తమిళ అది ఇప్పుడంటే వచ్చి రాదు. ఏం చెప్తున్నాడు? ఓహో 7 కిలోమీటర్లు అర్థమైంది. రైట్, లెఫ్ట్ అండ్ రైట్. కొట్టి 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 గంటన్నర పట్టింది. కడుపులో ఆకలి, నీరసం, కారు గడిగా ఒళ్ళంతా ఒకలాగా ఉంది. వెళ్తే ప్రసాద్ స్టూడియో వాచ్మెన్ లోపల రానివ్వట్లా. ఎందుకు నడుచుండి అని మరి అడిగి నేనేం చుట్టాను కదా. ఏయ్ పోడా 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 అంటున్నాడు. వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడు. అలా చూస్తుంటే కరెక్ట్గా ఎదురు ఫ్లోర్లో ఉన్న, అదృష్టం మీద ఎదురు ఫ్లోర్లో ఉన్నాడు ఆయన. ఏ అని వదిలే అన్నాడు. ఉడు అవును ఉడి అన్నాడు. లోపలికి వచ్చి టిఫిన్ చేయి అన్నాడు. అమ్మ బతికించాడు రా. అస్సలు గబగబా. అప్పుడు పొంగల్ అక్కడ మెడ్రాస్ అంటే పొంగల్ సాంబార్. ఆడింత పొంగల్ వేసాడు, సాంబార్ వేసాడు, ఇంకొంచెం ఏమన్నా వేసాడు. ఫుల్గా తినప్పుడు గురుగా దగ్గరికి వెళ్ళా. ఇది అంటే తెలీదు చెప్ప పని. కాళ్ళు సరి చేసుకో ఫస్ట్ అన్నాడు. ఓకే రేపు నుంచి ఇక్కడే పని, ఈ ఫ్లోర్లోనే వర్క్, ఇది 3 నెలల సినిమా, ఇది చెయ్యాలి. అది ఇంటి దగ్గర చెప్పచ్చు కదా, ఆకలితో ఉన్నాను. ఏంటంటే బాబు మీరు బలివరు అన్న. ఎంత దూరం నడిపించారు? దూరం నడిపించి లేదురా నీకు ఓర్పు ఉందో లేదో చూడాలి కదా. సినిమా ఫీల్డ్కి కావాల్సింది ఓర్పు. కరెక్ట్. డైరెక్టర్ తిట్టచ్చు, కెమెరామెన్ తిట్టచ్చు, ఇంకెవడన్నా తిట్టచ్చు. మన డిపార్ట్మెంట్ అటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఓర్చుకోవాలి. సెట్ బాగా రావచ్చు రాకపోవచ్చు అని ఆ రోజులో చెప్పిన ఓర్పు ఈ రోజు వరకు మేము అలా ఓర్పుగానే ఉంటాం. అంటే కోపం వస్తుంది, నవ్వుకుంటూ తీసుకుంటాం.